తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ హీరోగా, విలన్గా పలు సినిమాల్లో నటించిన స్టార్ కృష్ణంరాజు. ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకొని జనాల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోగా ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా పాజిటివ్ టాక్ని సొంతం చేసుకున్నాయి. కొన్ని సినిమాలు ఆయనకు అవార్డులను కూడా తెచ్చిపెట్టాయి. ఇక విలన్గా చేసిన ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్పై ప్రశంసలు కురిశాయి. థియేటర్లలో ఆయన విలన్గా చేసిన సినిమా వస్తే విజిల్స్ పడ్డాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే అలాంటి కృష్ణంరాజుకు రెబల్ స్టార్ అనే పేరు ఉంది. ఆ రెబల్ స్టార్ అనే బిరుదును ఆయనకు ఎవరు బహుకరించారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సినీ హీరో కృష్ణంరాజు గురించి అందరికీ తెలుసు. కన్నెర్ర చేసి పవర్ఫుల్ డైలాగులు చెప్పటంలో ఆయన తర్వాతే ఎవరైనా. విలన్గా కృష్ణంరాజు చేసిన సినిమాలన్నీ కూడా ఎంత బాగా హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇలా ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఈయనకు రెబల్ స్టార్ అనే పేరు కూడా ఉంది. ఇండస్ట్రీలో కృష్ణంరాజుకు రెబల్ స్టార్ అనే పేరు ఎలా వచ్చిందన్న విషయం చాలామందికి తెలియదని గతంలో ఆయన పాల్గొన్న ఇంటర్వ్యూలలో ఈ విషయం బయటపెట్టారు. అయితే అసలు రెబల్ స్టార్ అనే బిరుదు ఆయనకి ఎవరిచ్చారు అని ఇంటర్వ్యూలో అడగ్గా కళ్ళెర్ర చేస్తూ రెబల్గా మాట్లాడుతూ ఉండటం వల్ల ఆయనకు ఆ బిరుదు ఇచ్చారని కృష్ణంరాజు, అలా అప్పటి నుంచి ఆయన్ని కృష్ణంరాజు కన్నా రెబల్ స్టార్ అనే పేరుతో ఎక్కువగా పిలిచేవాళ్ళని చెప్పారు. ఆయన కొడుకుగా వారసత్వం పొందిన ప్రభాస్ ఆ రెబల్ స్టార్ అనే పేరు వచ్చేసింది. ఈయన పాన్ ఇండియా హీరోగా పెదనాన్నకు తగ్గ కొడుకుగా ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ యాక్టర్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజన్ సినిమాలున్నాయి. కృష్ణంరాజు రాజుల వంశానికి చెందిన వ్యక్తి. ఎంత ఆస్తి ఉన్నా కూడా ఒదిగి ఉండటం ఆయన లక్షణం. ఇప్పుడు ప్రభాస్ కూడా అంతే. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నా కూడా చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటాడు. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 183కు పైగా చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన చిలక కోరింక అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డ్, బెస్ట్ యాక్టర్ అవార్డ్, నంది అవార్డ్ ఇలా అనేక గౌరవప్రదమైన అవార్డులు గెలుచుకున్నారు. 1973లో వచ్చిన జీవన తరంగాలు సినిమా, 1974లో వచ్చిన కృష్ణవేణి, 78లో వచ్చిన మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించటమే కాకుండా కెరియర్లో బెస్ట్ ఫిలిమ్స్గా నిలిచాయని చెప్పవచ్చు. హీరోగా, విలన్గా మాత్రమే కాదు, హీరోలకు తండ్రి పాత్రల్లో కూడా నటించారు కృష్ణంరాజు. చివరి శ్వాస వరకు సినిమాల కోసమే బ్రతికారు. ప్రస్తుతం ఆయన వారసత్వంగా ప్రభాస్ సినిమాల్లో రాణిస్తున్నారు.